ఏపీ అసెంబ్లీలో ఇక డిజిటల్ అటెండెన్స్ రిజిస్టర్లో చేసే సంతకాలకు చెల్లు. ఎల్లుండి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. ఇవాళ వైసీపీ శాసనసభాపక్షం సమావేశం. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో భేటీ అవుతున్న జగన్. అసెంబ్లీ సమావేశాల్లో వ్యూహంపై చర్చ. సంక్రాంతి సంబరాల్లో లక్కీ డ్రా కేసు. అంబటిని గుంటూరు కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు. రాజమండ్రి జైలు నుంచి తరలింపు. ఢిల్లీలో తెలంగాణ సీఎం కేంద్ర మంత్రుల్ని కలవనున్న రేవంత్ రెడ్డి. పెండింగ్ ప్రాజెక్టులపై ఫోకస్. ఎవరిపైనా ఎలాంటి అనుమానమూ లేదు. ఎవరూ ఓటెయ్యరన్న భయంతోనే ఆత్మహత్య చేసుకున్నాడు. మహదేవప్ప సూసైడ్ కేసులో భార్య ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు. అనుమతి లేకుండా విధులకు డుమ్మా. ఏపీలో 56 మంది ప్రభుత్వ వైద్యులపై యాక్షన్. చివరగా షోకాజ్ నోటీసులు జారీ. నక్సలైట్ల పేరిట బెదిరించేదెవరు? మంత్రులకు లేఖల కేసులో విచారణ. తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్. 2026లో తల్లిదండ్రులు అవ్వాలనుకునే మీ కలను నిజం చేసుకోండి. ఓయాసిస్ ఐవీఎఫ్ అండ్ ఫర్టిలిటీ మీతో ఉంది. ఐవీఎఫ్ చికిత్సపై 15,000 రూపాయల ప్రత్యేక డిస్కౌంట్ తో పాటు ఉచిత కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఏఎంహెచ్ టెస్ట్ మరియు సీమెన్ అనాలిసిస్. సింగపూర్ వెళ్తున్న విమానంలో సాంకేతిక లోపం. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అత్యవసర ల్యాండింగ్. పైలట్ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం. బోర్వెల్ ని అడ్డుకున్న అటవీ అధికారులు. ఆందోళనకు దిగిన గ్రామస్తులు. ఆసిఫాబాద్ జిల్లా మోతిగూడలో టెన్షన్. ఓయూలో రోడ్డెక్కిన విద్యార్థులు. విద్యార్థిని తల్లిని హాస్టల్లోకి రానియలేదని, బయటే నిలబెట్టారని ఆగ్రహం, ఆందోళన. ఇంటర్ పరీక్షల్లో బుక్లెట్ పేజీల పెంపు. అందులోనే అన్ని సమాధానాలు. ఏపీలో ఈ నెల 23 నుంచే ఎగ్జామ్స్. ప్రతి పల్లెకు హైస్పీడ్ ఇంటర్నెట్. తెలంగాణ బ్రాడ్బ్యాండ్ కమిటీ నిర్ణయం. టవర్లు, కేబుళ్ల ఏర్పాటుపై కీలక సమీక్ష. శ్రీశైలంలో ఘనంగా బ్రహ్మోత్సవాలు. మయూర వాహనంపై స్వామి అమ్మవార్ల దర్శనం. దీపకాంతులతో వెలిగిపోతున్న ఆలయం. లేబర్ చట్టాలపై నిరసన గళం. దేశవ్యాప్తంగా కొనసాగుతోన్న సమ్మె. మద్దతు ప్రకటించిన కాంగ్రెస్. కాకరేపిన రాహుల్ కామెంట్స్. సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం యోచనలో కేంద్రం. 12వ రోజుకు చేరిన పార్లమెంటు సమావేశాలు.